హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒక బ్రేకింగ్ అప్డేట్. సో ఇది ఆల్రెడీ వచ్చింది, బట్ చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్ ఆల్రెడీ పెట్టాను, రీవెరిఫికేషన్ సంబంధించి, రీకౌంటింగ్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ పెట్టాను. దీంట్లో వచ్చేసి సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు, ప్రాక్టికల్స్ ఫీజులు, తర్వాత రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఇవన్నిటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్లో చూడండి. దాంతోపాటు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఎలాగంటే జనరల్ అండ్ వృత్తి విద్యా కోర్సుల వారికి అయితే కామన్గానే 550 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది జనరల్గానే. తర్వాత ప్రాక్టికల్స్ ఎవరైతే ఫెయిల్ అయినా, ఒకవేళ అటెండ్ కాకపోయినా అలాంటి వారికి 250 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. తర్వాత బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాసేందుకు కానీ 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్ కోసం అయితే కనుక 550 రూపాయల ఫీజుతో పాటు ఒక్కొక్క పేపర్కి 160 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 550 రూపాయలు అనేది కామన్గా ఉంటుంది. ఒక్కో పేపర్కు ఎన్ని పేపర్లు రాస్తే అన్ని పేపర్లు, సో అన్ని 160 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ సంబంధించి 1800 రూపాయలు, రీకౌంటింగ్ సంబంధించి 260 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులన్నీ కూడా మీరు ఈ నెల అంటే ఏప్రిల్ 18 నుంచి 24 తారీఖు వరకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అది ఆన్లైన్లో ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తుంది. సైట్ ఓపెన్ కాగానే ఇంకా సైట్ అయితే ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ చూడండి, రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు తేడా ఏంటి? రీకౌంటింగ్ అంటే మీరు రాసిన ఆన్సర్ పేపర్ ఉంటుంది కదా, కరెక్షన్ అయిపోయింది కదా, ఆ పేపర్ కరెక్షన్ అయిపోయిన దాంట్లో ఒక్కసారి మీ మార్క్స్ కౌంట్ ఏమైనా మిస్ అయిందా లేదా అని మాత్రమే చూస్తారు. కాబట్టి రీకౌంటింగ్కి 260 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. తర్వాత రీవెరిఫికేషన్కు 1800 రూపాయలు కదా, ఆల్రెడీ మీ ఆన్సర్ సీటు కరెక్షన్ అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇంకొకసారి కరెక్షన్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే రీవెరిఫికేషన్ అంటారు. సో దీని విలువ 1800 రూపాయలు. అంటే మీ పేపర్ రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, అంటే కరెక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన బుక్లెట్ జిరాక్స్ కాపీ అయితే మీకు మళ్ళీ పంపిస్తారు చూడండి ఇంటికి. అంటే మీరు చెక్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఇది టోటల్గా ఇంటర్మీడియట్ సంబంధించి, సప్లిమెంటరీ సంబంధించి, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మనకు వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.